శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం వృషభ రాశికి వెళ్తున్నామండి. ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో మరి గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదు. వీరికి శారీరక శ్రమ ఎక్కువ. అదేవిధంగా మరి వీరికి భార్యాభర్తల మధ్య కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సరైన అవగాహన లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. మరి అదేవిధంగా బంధువులు మిత్రుల వల్ల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే వీరికి పాత మిత్రుల కలయిక వల్ల వీరికి కొంచెం లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో మరి మరి వీరు సుదూర యాత్రలో ప్రయాణాలు చేస్తారు. ఎంతో ఉల్లాసంగా గడుపుతారు. కానీ చివరి నిమిషంలో ఎవరో ఏదో ఒక మాట అన్నారని చెప్పి దాన్ని పట్టుకొని చిన్న చిన్న విషయాలను కూడా అది పెద్దగా అబద్ధంలో చూసి అది గొడవకి దారితీసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరము. అదేవిధంగా మరి వీరికి ఈ నెలలో మరి సంఘంలో ఉన్నటువంటి కొంచెం పెద్దవారు అంటే బాగా పెద్దవారితో పరిచయం వల్ల మంచి లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. వారి వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. లాభాలు కూడా ఆర్జిస్తారు. వారి వల్ల కొన్ని పనులు కూడా మీకు తొందరగా పూర్తవుతాయండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా అనుకూలంగా లేదని చెప్పాలి. మీ యొక్క పై అధికారుల వల్ల మీకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏవైనా పెట్టుకుంటే అవి జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పై అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇంకా వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ యొక్క ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఈ యొక్క జనవరి నెలలో వారందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. కొంచెం ఏంటంటే మనం రూ. 10 పెడితే రూ. 10 రావాలని కాదు, రూ. 10 పెడితే ఇంకొక రూపాయి అయితే వస్తుంది. మరి అంత ఎక్కువ లాభాలు ఉండవు. అలా విధంగా మరి అలా అని మీకు లాభం రాకుండా ఉండదండి. కాబట్టి మొత్తంగా ఏదైనా ఈ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి వ్యాపారస్తులకి చాలా కొంచెం అనుకూలమైన నెలగానే చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఏదైనా ప్రభుత్వ మరి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరైతే ఈ యొక్క జాబుల కోసం ఎవరైతే పరీక్ష రాస్తున్నటువంటి వారందరికీ కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటే చాలా మంచిదండి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ నెలలో ఈ యొక్క వృషభ రాశి వారికి ప్రథమార్థం చాలా బాగుంటే ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ ఇబ్బందులు పెను ఇబ్బందులుగా కూడా మరి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఏ విషయాన్నైనా చాలా జాగ్రత్తగా మాట్లాడితే చాలా బాగుంటుంది. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి ఈ యొక్క జనవరి నెలలో మరి వృషభ రాశి వారికి అనుకూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, 14వ తారీఖు, మరి 23వ తారీఖు, 19వ తారీఖు, 30వ తారీఖులు వీరికి చాలా అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. మరి అదేవిధంగా వీరికి ప్రతికూలమైన రోజులుగా 1వ తారీఖు, 3వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 23వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏదైతే ప్రతికూలమైన రోజుల్లో మరి కార్యక్రమాలు ఏదైనా మొదలుపెడితే కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పగా మీ ఇంటి పురోహితుని కానీ లేదా గురువు గారిని కానీ సంప్రదించి తప్పగా దానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు నెరవేర్చుకుంటే చాలా అంతా మంచి జరుగుతుంది. అదేవిధంగా వీరు ఈ నెలలో చేయవలసిందల్లా ఏమిటయ్యా అంటే వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గుర్తుంచుకోండి. వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మంగళవారము లేదా ఒక ఆదివారం రోజు నాడు కానీ తప్పక వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆ యొక్క స్వామివారికి వీరి యొక్క శక్తి కొలది పూజ చేసుకుంటే చాలా మంచిదండి. శుభస్య శీఘ్రం.